హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య రవి వ్లాగ్స్. రేపు మా పాప బర్త్డే అండి. బర్త్డే డెకరేషన్ సింపుల్గా అయినా చెయ్యాలి కదా, వద్దులే అంటే వినట్లేదు. చిన్న పాప కదా, ఇంకా తన కోసం బర్త్డే కోసం బెలూన్స్ అవి తేవాలనేసి బయటకు వెళ్తున్నాము. ఎలాగో వెళ్తున్నాం కదా అనేసి వీడియో తీద్దామని వీడియోని స్టార్ట్ చేశానండి. డ్రెస్ ఆల్రెడీ ఉంది పాపకి, జస్ట్ ఏమన్నా బెలూన్స్, చాక్లెట్స్ అవి మాత్రమే తీసుకొని వచ్చేదానికి వెళ్తున్నాము. నేను వీడియోని కంటిన్యూ చేస్తాను. వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చిందా లేదా అనేసి కమెంట్ చేయండి, ఓకేనా? బర్త్డే షాపింగ్ కోసం డీమార్ట్కి వచ్చామండి. చెప్పాను కదా మా పాప బర్త్డేకి షాపింగ్ చేయడానికి వచ్చామని. బర్త్డే షాపింగ్ కోసం డీమార్ట్కి వచ్చాము. మరి ఏమేమి తీసుకుంటామో మీకు లోపల చూపిస్తాను, ఓకేనా? మళ్ళీ వెళ్ళిపోతాము. లెట్స్ గో. ఇదిగోండి చాక్లెట్స్ అయితే ఇవి తీసుకుంటున్నాము. 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాము. సింపుల్గా చేస్తున్నామని చెప్పాను కదా, అందుకే. పిల్లలకి స్నాక్స్ అవి ఇచ్చేదానికి పేపర్ ప్లేట్స్ తీసుకుంటున్నాము. ఇవి పిల్లలకి జ్యూస్ అవి ఇచ్చేదానికి ఇవి మజాలు 2 ప్యాకెట్స్ తీసుకున్నామండి. అంటే ఈచ్ ప్యాకెట్లో ఒక 10 ఉంటాయి. ఎక్కువ గ్రాండ్గా లేదు, సింపుల్గా తీద్దాము కాబట్టి ఇవి ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. హాయ్ అండి, డిమార్ట్ నుంచి వచ్చేసాము. బెలూన్స్ డబుల్ టేప్ డిమార్ట్లో దొరకలేదండి. ఆశ్చర్యం అనిపించింది. వెతికి దొరక్క మళ్ళీ బయట తీసుకొచ్చాము. మీకు క్లారిటీగా చూపించలేదు కదా, మళ్ళీ ఒకసారి ఏం తెచ్చామా అనేసి చూపిద్దామనేసి ఇంటి దగ్గరకు వచ్చాక వ్లాగ్ స్టార్ట్ చేశాను. ఇదిగోండి పేపర్ ప్లేట్స్ తీసుకున్నాము పిల్లలకి స్నాక్స్ పెట్టేదానికి. అంటే చిప్స్, కేకు అంతేలేండి, ఎక్కువ ఏం లేదు. అవి చిప్స్, కేకు రేపు తీసుకొస్తారు మా వారు. అవి పెట్టించేదానికి పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చాము, ఒక ప్యాకెట్. అలాగే బెలూన్స్, డెకరేషన్కి బెలూన్స్ ఇవి 2 ప్యాకెట్స్. నార్మల్ బెలూన్సే తీసుకున్నాము. బర్త్డే బెలూన్స్ ఉన్నాయా అని అడిగితే అవి సేల్ పోవట్లేదమ్మా, అందుకని మేము లాస్ట్ టైం చాలా పడేసాము వేస్ట్గా అని అన్నారు. అందుకని మీకు ఒకటే సింగిల్ కలర్ కావాలా, మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ కావాలి, 2 ప్యాకెట్స్ ఇవ్వండి అంటే ఇచ్చారు. ఇవి 2 ప్యాకెట్స్ తెచ్చాము. ఇంకా ఇది డబల్ టేప్ తీసుకొచ్చామండి బెలూన్స్ అంటించేదానికి. అలాగే పాపకి స్కూల్కి పంపించేదానికి, ఇంటి దగ్గర ఫ్రెండ్స్కి ఇచ్చేదానికి చాక్లెట్స్ ఇవి తీసుకున్నాము. కాడ్బెర్రీ చాక్లెట్స్ గోల్డ్ ఇవి తీసుకున్నాము. అలాగే స్నాక్స్ ఇచ్చిన తర్వాత పిల్లలకి ఏదన్నా చల్లగా తాగేదానికి ఇస్తే బాగుంటుంది కదా అనేసి ఇవి మజా 2 ప్యాకెట్స్ తీసుకున్నాము. అంటే ఈచ్ ప్యాకెట్స్లో ఒక 10 ఉంటాయండి, అంటే 20 ప్యాకెట్స్ ఇవి తీసుకున్నామండి. అంటే పెద్ద గ్రాండ్గా ఏం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ మా పిల్లలకి మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్లో మరి బర్త్డే అసలు వద్దులే అంటే చిన్నపిల్లలు కదా హట్ అవుతారు. అందుకని ఏదో సింపుల్గా చేద్దాము, హడావిడి లేకుండా సింపుల్గా చేసి బర్త్డేకి వాళ్ళ పిల్లల్ని పంపించి మళ్ళీ వాళ్ళని చదివించేది కూడా ఉంది కదా, కాబట్టి వెరీ నార్మల్గా చాలా సింపుల్గా ఏమంటే బర్త్డే చేయాలంటే చేయాలన్నట్లు చేసేసి మళ్ళీ నెక్స్ట్ డే ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి కాబట్టి చాలా సింపుల్గా ప్లాన్ చేసుకున్నాము. ఇది అండి మేము బర్త్డే చేసిన షాపింగ్. మా షాపింగ్ మీకు ఎలా అనిపించింది? నాకు తెలిసి ఇంత సింపుల్ షాపింగ్ ఎవరు చేసి యూట్యూబ్లో పెట్టుండరేమో, కానీ మేమైతే చేసి ఇంత సింపుల్గానే చేస్తున్నాము. మేము చేసిన చూపిస్తున్నాను. ఒకవేళ నాకు వీలైతే నేను ఎలా డెకరేట్ చేస్తాను అనేది కూడా మీకు వీడియో తీసి చూపిస్తానండి, నాకు వీలైతే రేపు. ఎందుకంటే మేము స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత డెకరేషన్ స్టార్ట్ చేయాలి కాబట్టి ఒకవేళ నాకు వీలయ్యి కంఫర్టబుల్గా అంటే కంఫర్టబుల్ కాదు, వీలైతే నాకు అంత టైం ఉంటే నేను డెకరేషన్ చేసేది కూడా వీడియో తీస్తాను, ఓకేనా? ఇది అండి మా బర్త్డే షాపింగ్. మా బర్త్డే షాపింగ్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను, ఓకేనా? బాయ్.